భారతదేశానికి చెందినటువంటి సొహైల్ అనే ఒక ముస్లిం వ్యక్తి వాషింగ్టన్‌లో ఉంటున్నాడు. అక్కడ ఉటా అనే ఒక నగరంలో ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళాడు. అక్కడ ఒక అమెరికన్ అతన్ని చూసి, "మీరెక్కడి నుండి వచ్చారు?" అంటే, "నేను ఇండియా నుండి వచ్చానని" చెప్పాడు. "మీరు ముస్లిమా? మీ పేరేంటి?" అని అడిగితే, "నా పేరు సోహైల్" అని చెప్పాడు. అయితే, "మీరు ముస్లిమా?" అని అన్నాడంట. "అవును, నేను ముస్లింనే, భారతీయ ముస్లింని" అని చెప్తే, మరింక ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి ఈ మైఖేల్ అనే ఒక ఈ అమెరికన్ వ్యక్తి అతన్ని పొడి చేశాడు. సోహైల్ అనే వ్యక్తిని విచక్షణారహితంగా పొడి చేస్తే అక్కడ షాపింగ్ మాల్‌లో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా భయపడకుండా ఆ మైఖేల్‌ని అడ్డగించడానికి ప్రయత్నాలు చేశారు. వారికి దొరికినటువంటి వస్తువులతో వాళ్ళు దాడి చేశారు ఆ మైఖేల్ పైన. అలాగే అదే షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నటువంటి లోనా అనే ఈ సోహైల్ ఫ్రెండ్ కూడా వెంటనే తన చేతికొచ్చినటువంటి షూ తోటి అలాగే మిగతా వాటితోటి కొట్టింది. అక్కడి నుంచి అతడు పారిపోతే అతన్ని పట్టుకున్నారు. ఆ మైకేల్ అనే వాడిని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పారు. ఈ సోహైల్ నేమ్ వచ్చేసి వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ లోనా అనే ఆవిడే మొత్తం బాధ్యత తీసుకుంది. ఇప్పుడు ఆవిడకి ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ నిధులు సేకరిస్తుంది. ఇలా జరిగినటువంటి పరిస్థితి వివరించి నిధులు సేకరించి ఇప్పుడు అతనికి ఇస్తుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదంట. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమీ లేదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇప్పుడు సొహైల్ భార్య గాని, పిల్లలు గాని ఎవరు కూడా పనిచేయడం లేదు. మొత్తం అందరూ కుటుంబం అంతా సొహైల్ మీదే ఆధారపడి ఉంది. ఆ విషయం కూడా నాకు తెలుసు అని చెప్తుంది. అంటే అమెరికాలో ఈ వ్యక్తి భారతీయుడు అనగానే ఒక దాడి. రెండోది ముస్లిమా అనగానే దాడి చేశాడు. అంటే మామూలుగా అమెరికాలో ఈ మధ్య భారతీయులు అనగానే దాడులు చేస్తున్నారు. ఈ వ్యక్తి మరి అంటే అది దాటిపోయి నువ్వు ముస్లిమా అని అడిగి మరీ చంపాడు. అంటే విద్వేషం. ఇక్కడ మనం కోణాలు 2 కోణాలు, 3 కోణాలు, 4 కోణాల్లో ఎన్ని కోణాలైనా చూడొచ్చు. మనం అవతల కోణంలో కూడా చూస్తాం. ఎందుకంటే అందరినీ ఒగ్గాటిని కట్టకపోయినా చాలామంది ముస్లిమ్స్ కొన్ని దారుణాలు చేస్తున్నారనే మైండ్ సెట్లు ఉండిపోతారు కొంతమంది. ఈరోజు లండన్‌లో చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. అది కూడా కొంతమందికి ఆ మైండ్ సెట్ అలా ఉండిపోతుంది. మరి ఇతడు మతం అడిగి మరీ చంపుతున్నాడు. అది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించకూడదు. మనం ఏదైనా సరే మనుషుల్ని ఈ విధంగా చంపుతామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి మనము సపోర్ట్ చేయకూడదు. దీన్ని మనం ఖండించాలి. ఇలాంటి అంటే మనం ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి తప్ప ఇలాంటి వాటిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఇతడు నచ్చట్లేదనో లేకపోతే ఏదో చేశాడనో లేకపోతే వీళ్ళ సమాజం మంచిది కాదని చెప్పి వాళ్ళు చనిపోతే మంచిది, వాడిని చంపితే మంచిది అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి సంస్కృతి ఎప్పటికీ మంచిది కాదు. సరే, అతడు మోటివ్ ఏంటో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మతం అడిగే చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు పహల్గామ్ దాడిలో జరిగినటువంటి దాడికి దీనికి పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. నువ్వు హిందువా, ముస్లింవా, కల్మా చదువు అని చెప్పి ఈ లంజ కొడుకులు పాకిస్తాన్ నుండి వచ్చి 26 మందిని చంపారు. మతం అడిగి మరీ చంపారు. ఇప్పుడు అక్కడ కూడా సేమ్ అలాగే చంపాడు. మరి అతనికి వీళ్ళకి ఏంటి పెద్దగా తేడా? మనం ఎప్పుడూ కూడా మన సిద్ధాంతాల కోసం మనం పోరాటం చేయాలి తప్ప ఇలాంటి వాటిని మాత్రం ప్రోత్సహించకూడదు. మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.